మొదటి 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పుస్తకం 5వ అధ్యాయం. మొదటి 13 వచనాలు మార్చుకోవచ్చు. First Corinthians chapter 5 verses 1 class chapter 3 responsibility. మొదటి 5వ అధ్యాయం నుండి 6 వరకు మార్చుకోవచ్చు. మీలో జాగ్రత్త ఉన్నదని కలదు. మీలో తన తండ్రి పాలనుకున్నాడట. అది జాగ్రత్తము అన్నిజనులనైనను జరుగుతూ ఉండవచ్చు. నేను దేహ విషయమై దూరంగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్లుగానే ఇది కార్యము ఇలా చేసిన వారి గురించి ఇదివరకే తీర్చి ఉన్నాను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు పులియజేయదని మీరు ఎరగరా? కనుక పాతదైన పులిపిండితోనేడు దుర్మార్గత దుష్టత్వము పులిపిండితోనేడు కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించము. అయితే ఈ లోకపు జాగ్రత్తలైనను లోకముతోనైనను దోస్తుల వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకముల నుండి వెళ్ళిపోవలసి వచ్చుండగా వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ ప్రతి విషయంలో బాగుంటుందా ఒకరికే జీవించాయి. పాటల్లో మీద సాగిస్తున్నారు కదా. మేము ఆత్మతో సత్యంతో ఆరాధించినట్టుగా లేఖన భాగం మాకు ఎంతో దీవెనకరంగా సాగించాం. మాకు మాట్లాడాడు కదా. మా హృదయంలో ఉప్పొంగుతున్న హృదయములతో నిన్ను ఆరాధించగలిగే వారి ముందుకే మీరు సహాయించండి. తోడే యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ఆత్మదేవ మా మధ్య సంచరించుచున్నవాడా, సింహాసనాసీనుడైన దేవ, మా మధ్య మహిమా స్వరూపుగా ఉన్నవాడా, ప్రభా మీ తేజస్సుని మా మధ్య బలముగా ఉంచి మమ్మల్ని పరవశింపజేసి ప్రభా హృదయాత్మలోని ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లు మా సహవాస సమయంలో మేము దీవించుకుని నిర్మలాకాశం దయచేయండి. వచ్చిన వారిని బట్టి విశ్వసిస్తూ ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు కూడా విన్న వాక్యం బట్టి ఆత్మతో సత్యం ఆరాధించే వారి నుండి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి దేవునితో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆరాధనలు ప్రవేశించకుండా మనం గమనించవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి అపోజినటువంటి పౌలు 2 ముద్దల గురించి, 2 పిండి యొక్క ముద్దల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటేమో పులిసిన ముద్ద, ఒకటేమో పులియని నూతనమైనటువంటి ముద్దల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పులిసినటువంటి ముద్ద, పులియని ముద్దల గురించి, పులిసినటువంటి ముద్దల గురించి, పులియని ఒక నూతనమైనటువంటి ముద్దల గురించి పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఒకటే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేగాక క్రీస్తును నూతనమైన ముద్ద పులిసినది ఏ మాత్రము లేనిది అతి వారే జీవం కలిగినటువంటి దేవుని ఆరాధించగలిగినటువంటి వారే ఉంటా ఉన్నారు.
ఎవరు ఆరాధించాలా దేవుణ్ణి? ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించాలి. ఎవరు ఆత్మ సత్యం కలిగినటువంటి వారు, వాళ్ళలో పులిసిన తనాన్ని లేకుండా చూసుకునేటువంటి వారే ఆత్మతో సత్యంతో దేవుడు ఆరాధించేటువంటి వారు. పులిసిందే ఉందేమో ఆరాధించడానికి వచ్చిన తర్వాత కాబట్టి ఒకప్పుడు పులిసినటువంటి వారు ప్రభుని ఎరగక మునుపు, ప్రభుని రక్షకుడు ఎరగక మునుపు, ప్రభుని రక్షకుడు యేసు ప్రభు దేవుడు అని తెలిస్తే సరిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మీ వ్యక్తిగతమైన రక్షకుడు అవ్వాలా? యేసుక్రీస్తు ప్రభువారు మీ వ్యక్తిగతమైనటువంటి రక్షకుడు అవ్వాలి. ఏ విధంగా అంటే పరపురుషులకి పెళ్లి చేసుకున్నటువంటి భర్తకి ఎటువంటి వ్యత్యాసం ఉందో ఆ విధమైనటువంటి వ్యత్యాసంలో నువ్వు రావాలి. యేసుక్రీస్తు ప్రభువారు మీ వ్యక్తిగతమైనటువంటి రక్షకుడు అవ్వాలా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త ప్రభావం చేత నువ్వు విమోచించబడాలా? అటువంటి అనుభవంలోకి నువ్వు రావాలా? అదే నిజమైనటువంటి రక్షణ, అదే నిజమైనటువంటి రక్షణ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగక మునుపు మనం పులిసినటువంటి వారిని, పులిసినటువంటి జీవితాలతో మనం జీవిస్తూ ఉంటాం. సమస్తము ముద్దంతా కూడా పులిసిపోయింది ప్రభుని ఎరగక మునుపు. సమస్తమైన ఈ పులిపిని దేనికి సూచనగా ఉంది అంటే ఇక్కడ రాయబడింది. మరి అక్కడ 8వ వచనంలో రాయబడింది, గనక పాతైన పులిపినితో నేను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపినితో నేను కాకుండా, పులిసినటువంటిది దుష్టత్వానికి దుర్మార్గతకు సూచనగా ఉంటామని ప్రభుని ఎరగక మునుపు దుష్టులుగా జీవించినారు. మరి అందుకే అపోస్తలుడు పౌలు అన్నాడు, హానికరులను హింసకులను ఎక్కడి వాడన్నా దూషకులను అని చెప్పాడు. హానికరులుగా జీవించినారు, దూషకులుగా జీవించినారు. ప్రభుని అనేక మంది ప్రభుని దూషించిన వాళ్ళు ఉన్నారు. ప్రభుని ఎరగక మునుపు, ఆయన రక్త ప్రభావం యొక్క అనుభవంలోకి రాకమునుపు, ఆయన శిలువ ప్రేమను సంపూర్ణంగా ఎరగక మునుపు ప్రభుని దూషించి, ప్రభుని నీచంగా మాట్లాడి, ప్రభుని గేలి చేసి, ప్రభుని అవమానపరిచినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆయన అవమానపరిచినటువంటి వారు చాలా. కాబట్టి రాబడింది దుర్మార్గత, ఇతరులను బాధ పెట్టినటువంటి వారు, ఇతరులను నష్టపరిచినటువంటి వారు, ఇతరులను దోచుకున్నటువంటి వారు. కాబట్టి దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపెట్టితో నేను కాకుండా. కాబట్టి ప్రభుని ఎరగక ముందు ఇట్లా జీవించిన, దుష్టులుగా జీవించిన, దుర్మార్గులుగా జీవించిన, దుష్టులుగా, అంత మాత్రమే కాదు దుర్బీజులుగా, దుర్మార్గులు దుర్మార్గులుగా దుష్టత్వంలోను అలాగే కాదు దుర్బీజులుగా కూడా మనం జీవించాలి. ఎట్లా చెప్పగలిగిన మాట ఇప్పుడు పత్రికలో మరి ఇక్కడ చెప్పబడింది, మీరు దుర్బీజులే అని చెప్పబడింది. మీరు దుర్బీజులే అని చెప్పబడతారు. ఎందుకు ఆ మాట పలకబడింది? అందుకే యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో చెప్పినారు ఏమంటే, మీరు మీ తండ్రి ఎవరి సంబంధులంగా అపవాది సంబంధులు. కాబట్టి మరి మనం చూస్తూ ఉంటాము, మరి మన తండ్రి అపవాది సంబంధంగా ఉంటాము. 12వ అధ్యాయంలో రాసినటువంటి పత్రిక 7-8 వచ్చిన హెబ్రీ 12:7-8 దేవుడు కుమారులుగా చూస్తున్నాడు. అంటే శిక్షింపని కుమారుడు ఎవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్గొంటున్నారు. మీరు పొందని కదా, దుర్బీజులే కాదు. కాబట్టి మనం చూస్తున్నాం, ఇంతవరకు పరలోక తండ్రి ప్రేమను గుర్తించని వారు, మరి పరలోకంలో తండ్రికి పిల్లలు కాకుండా జీవించినటువంటి వారు, మరి దేవుడు లేని పిల్లలుగా జీవించిన, దేవుడు లేని ప్రజలందరిలో, పరలోకమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు లేని ప్రజలందరిలో ఈ విధంగా పోల్చబడినట్లుగా దేవుడికి వాక్యము. ఎందుకంటే వారి పాపమును బట్టి, వారి దుష్టత్వమును బట్టి, వారి యొక్క దుర్మార్గతను బట్టి ఈ విధంగా పోల్చబడ్డారు. అంతేగాని వాళ్ళు ఏదో దూషించాలి, వాళ్ళు ఏదో నిందించాలి. కాబట్టి ఇక్కడ చెప్పబడింది దేవుడు ఇది నాలుగు దేవుడి వాక్యం వక్రంగా మరి దీంట్లో ఏదో తప్పులు కలుపుకోవాలని ప్రయత్నం చేసిన చాలా మంది ఉన్నారు. ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, ఎన్నో రకరకాలైన వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడి వాక్యంలో దాని సారాంశం ఎరగినటువంటి వారు చాలా మంది. దాని సారాంశం ఎవరైనా కలుగుతుంటే మరి ఆ యొక్క ఆత్మ కలిగినటువంటి వారే ఎరగలరు. నేను చిన్నప్పుడు పద్యాలు చదివాను. ఆ పద్యాలు చదువుతా ఉంటే ఒక్క పరమార్థం లేదు కాదు, ఆ పద్యాలు చదువుతుంటే ఒక్క పరమార్థం లేదు కాదు. మళ్ళీ ఆ పద్యాలు మరి మాకు టీచర్ ఉండేది, ఆ పద్యాలు బాగా పాడేదన్నమాట. మరి ఆ మేడం వచ్చి ఆ పద్యాలు చక్కగా పాడి
వాటి యొక్క ఆంతర్య అర్థాన్ని మాకు బోధించినప్పుడే ఇందులోనే అర్థం ఉందా దీంట్లో అని మనకు తెలుసు. అట్లనే దేవుని యొక్క వాక్యము అందరూ గ్రహించలే. ముఖ్యంగా దేవుని ఆత్మచేత ముద్రించబడని ఎవరు కూడా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి ఈ దినాల్లో దేవుని వాక్యం దేవుని ఆత్మచేత ముద్రించబడని వారు దాన్ని అవహేళనగా మాట్లాడట, నిందించుట, దానిలో తప్పులు పెట్టట అనేది సర్వసాధారణమే. కానీ వాటిని మనం పట్టించుకోకూడదు. అటువంటి వాటిలో మనం పాల్గొనకూడదు. అటువంటి వాటిలో మనం పాల్గొనకూడదు. కాబట్టి అట్లా పాల్గొంది మనము నష్టము, విశ్వాసంలో బలిహీనము కాకూడదు. కాబట్టి దేవుడు వాడుతుంది. కాబట్టి మనం చూస్తా ఉన్నాం. మరి ఒకప్పుడు మన దుష్టత్వాన్ని బట్టి, దుర్మార్గాన్ని బట్టి దుర్బీజులుగా మరి ఎంచబడినటువంటి వారుగా ఉండవచ్చు. కాబట్టి మనం చూస్తా ఉన్నాము ఇటువంటి వారంతో ఇదే పులిసిన పిండిగా, ఇటువంటి పులిసిన పిండిగా మనం ఉండవచ్చు. మనం చూసినప్పుడు అనేకులు అసహించుకున్నారు. మనం చూసినప్పుడు అనేకులు హృదయంలో బయటికి ఎంత మంచిగా మాట్లాడినట్టుంది, హృదయంలో ఎంతో నలుచుకున్నాడు. మన మాట్లాడినటువంటి అటువంటి దుర్మార్గం జీవితాన్ని మనము జీవించినటువంటి వారిగా ఉండవచ్చు. నడిపోయి అరికాల వరకు మన జీవితంలో సంపూర్ణంగా పాపం చేత, దుష్టత్వం చేత, దుర్మార్గత చేత మనం నింపబడినటువంటి వారుగా ఉండవచ్చు. అందుకే ఏషియా రాయబడింది మరి నడిపోయి అరికాల వరకు స్వస్థత అయ్యేట కొంచెమైన లేదు. కాబట్టి మరి 12 అరకాల వరకు మంచితనం కొంచెం కూడా లేని వారుగా ఉండవచ్చు. సంపూర్ణంగా దుష్టత్వంతో, దుర్మార్గతతో నిండినటువంటి వారుగా ఉండవచ్చునండి. అరికాల వరకుని తల్లి వరకు కొంచెమైన లేదు. ఎక్కడ చూసినాడు? గాయం, దెబ్బలు, పచ్చిపుండ్లు, అది పిండబడలేదు, కట్టబడలేదు, కాబట్టి దేహమంతలో దుష్టత్వం ఉంది, దేహమంతలో దుర్మార్గత ఉంది, దేహమంతలో దుష్టత్వం, దేహమంతలో దుర్మార్గత. ప్రతి అవయవము దుర్మార్గతతోనూ దుష్టత్వంతో నిండినై ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు మానవుని ఇటువంటి వారిగా నిర్మించలే, సృష్టించలే. దేవుడు మానవుని నడితత్వంలోని అధికారులకు యథార్థవంతులుగా దేవుడు సృష్టించినటువంటి వారు ఉన్నాడు. ఇవి నా మాటలు కాదు, జీవం కలిగినటువంటి దేవుడు వాక్యం చెప్పినటువంటి సాక్ష్యం ఏమనగా ఆయన దేవుడు మానవుని తన పోలికలో తన స్వరూపంలో సృష్టించినప్పుడు మానవునిలో కొంత దుష్టత్వమైన, కొంత దుర్మార్గమైనను ఆయన పెట్టి సృష్టించలేదు. ఆయన తన పోలికలో తన స్వభావం అనుసరించి ఆయన దాన్ని సృష్టించినటువంటి వాడు ఉన్నాడు. దాన్ని అధికారుల వరకు ఎంతో యథార్థవంతులుగా మరి దేవుని దృష్టిలో యథార్థవంతులుగా కనబడినట్టుగా దేవుడు మానవుని నిర్మించినటువంటి వాడే ఉన్నాడు. కానీ మానవుడే తంత్రములు కల్పించుకొని దుర్మార్గతలోను, దుష్టత్వంతోనూ నిండినటువంటి వాడిగా మారిపోయాడు. అందుకే ఇప్పుడు ఒక నూతనమైన ముద్దగా, ఇదే పులిసిన పిండి ఒక నూతనమైన ముద్దగా మార్చవలసినటువంటి అవసరం వచ్చింది. ఇదే పులిసిన పిండి మార్చవలసినటువంటి అవసరం వచ్చింది. సామాన్యంగా మనం ఏం చేస్తాం? పులిసిన దాన్ని పడేస్తాం. పులిసిన దాన్ని ఏం చేస్తాం? పడేస్తాం. ఎందుకంటే పులిసినది మనకి అనారోగ్యం తీసుకుని. కాబట్టి కొన్ని పులిసినవి పులిస్తేనే మనం వాటిని ఉపయోగించుకోగలము. కానీ కొన్ని పులిసినవి అది పులిసిన వెంటనే మనం ఏం చేస్తాం? పారేస్తాం. వాటిలో మనకు ప్రయోజనం లేదు. కానీ మనం కూడా పారవేయబడవలసినటువంటి వారంగా ఉన్నాం. మన యొక్క పులిసినటువంటి తత్వం బట్టి, మన దుర్మార్గతను బట్టి, మన దుష్టత్వం బట్టి, మన దోషములను బట్టి మనం కూడా పారవేయబడవలసినటువంటి వారుగా ఉన్నాం. కాబట్టి మనం చూస్తా ఉన్నాము. అందుకే రాయబడిన యెషయా 1:4 పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయ పిల్లలారా, మీకు శ్రమ. కాబట్టి మనం చూస్తున్నాం మన దుష్టత్వము, దుర్మార్గత, దుర్దృష్టమే కాదు కానీ దోషభరితమైన దుష్ట సంతానముగా మనము దేవుని దృష్టికి కనబడుతున్నటువంటి వారంగా ఉంటాం. ఇప్పుడు మనం కూడా పారవేయబడవలసినటువంటి సమయం వచ్చినది అని మాత్రమే కాదు, మనము పారవేయబడి మనం కూడా అగ్ని చేత కాల్చబడినటువంటి సమయం వచ్చింది. 7 వచనం, మీ దేశం
పాడైపోయిను, మీ పట్టణంలో అగ్ని కాలిపోయిను. కాబట్టి మనం కాల్చివేయబడాల్సినటువంటి వారము, మరి నిందనాశనకు జోగుతున్నటువంటి వారంలో ఉంటారు. ఇవన్నీ కూడా ఎందుకు మన కొరకు నిర్ణయించబడినాయి అని అక్కడ రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఇదివరకే తీర్పు తీర్చింది నీ అని రాయబడింది. చూడండి, మొదటి కొలది 5వ అధ్యాయం, మొదటి కొలది 5వ అధ్యాయం, మొదటి కొలది 5వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొలది 5వ అధ్యాయం 3. దేహ విషయమై దూరంగా ఉన్నాడు, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇటు కార్యం ఇలా చేసిన వారి గురించి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఇదివరకు ఏం చేస్తున్నారు? తీర్పు తీర్చివేయబడింది. ఎవరికి తీర్పు తీర్చబడింది? పాప ముద్దగా ఎవరు జీవిస్తున్నారు, పులిసిన పిండిగా ఎవరైతే ఉన్నారో వారికి ఇదివరకే తీర్పు తీర్చబడింది. ఈ పులిసినటువంటి పిండి, పాప ముద్ద పులిసినటువంటి పిండి కలిగినటువంటి వారు, ఇంకా వారిలో ఉన్నటువంటి దోషం ఏమిటంటే 5వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది. చూడండి, మీలో జాగ్రత్త ఉన్నదని వదంతికలు మీలో తన తండ్రి భార్య ఉంచుకున్నాడని అతి జాగ్రత్తము. కాబట్టి తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఎవరు ఉంచుకున్నాడట? ఎవరు ఉంచుకున్నాడట? తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఈ పాపము, మరి ఇటువంటి పాపము వాక్యానుసారంగా దైవికంగా చూస్తే మనలో కూడా ఇటువంటి పాపము. ఇది శరీరంగా ఏమంటే ఆత్మీయంగా వివాహము మన జీవితంలో కూడా మరి నెరవేర్చుకున్నట్టుగా ఉంటారు. అందుకే రాయబడి చూడండి, అది యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం చెప్తారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చూడండి. మీరు మీ తండ్రి అపవాద సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నారు. ఆ నుండి వారు నరహంతకులైంది, వారు సత్యవందించిన వారు కాదు, వారి సత్యమే లేదు, వారు అబద్ధమాడినట్టు ఆ స్వభావం అనుసరించి మాట్లాడు వాడు అబద్ధీకుడు. కాబట్టి చూస్తాను, మీరు మీ తండ్రికి ఎవరి సంబంధంగా అపవాది సంబంధం. ఈ అపవాది ఏం చేస్తాడంటే, ఈ లోకంలో తనకెంతో ఇష్టమైన స్థలంగా వాడు మార్చుకునేటువంటి వాడుగా ఉంటా ఉంటాడు. ఏం చేస్తున్నాడు? ఈ లోకాన్ని తనకి ఇష్టమైన స్థలంగా మార్చు. ఇప్పుడు ఈ లోకంలో తన దురాశలను దుష్టత్వాలతో ఈ లోకంలో నింపివేసినటువంటి వాడు ఏంటా ఉన్నాడు. తన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, లోకంలో ఉన్నదంటే ఏంటంటే నేత్రాశ, శరీరాశ, ఈ మూడే ఉన్నాయి లోకంలో. కాబట్టి ఈ లోకములందరినీ కూడా వాడు తన సమస్తమైన దుష్టత్వంతో దుర్మార్గతతో వాడు నింపివేసినటువంటి వాడు ఉంటా ఉన్నాడు. ఒకప్పుడు మనము ఈ లోకం కోసం మాత్రమే జీవించినాము. ఈ లోక కోరికలు అనుసరించి మనం నడుచుకునేటువంటి వారంలో కావాల్సిందిన్నాం. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడతా వచ్చింది. అందుకే వాడు యేసులో కూర్చొని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. మీరు వారిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాడు. ప్రపంచానికి ఒక ధర్మము ఏంటి ధర్మము? నేత్రాశతో జీవించి నేత్రాశ నెరవేర్చుకోవాలా, శరీరాశతో జీవించి లోకంలో ఉన్నంత వరకు శరీరాశను నెరవేర్చుకోవాలా, మరి డంబంగా జీవించి డంబంగా ప్రవర్తించాలా. ఇది లోక ధర్మం, ఇది లోకం యొక్క ధర్మం. కాబట్టి ఇప్పుడు మనము ప్రభుని ఎదుర్కొనకు ఇటువంటి జీవితమే జీవించినాము. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరానికి లోకం నుండి వచ్చినప్పుడు వీడు
అంతే మహిమ కలిగిగా ఈ లోకాన్ని యేసు ప్రభువారు చూపించాడు. యేసు ప్రభువారికి చూపించాడు. అహష్వేరోషు తన భార్య అందాన్ని తనకున్నటువంటి అధిపతులకు తన సామంత రాజులకు చూపించాలనుకుంటాడు. ఏమంటున్నాడు? తన భార్య యొక్క అందాన్ని ఏమంటున్నాడు? ఈ లోక రాజులకు, ఈ సామంత రాజులకు, తన కింద ఉన్నటువంటి అధికారులకు చూపించాలనుకున్నాడు బస్తీ రాజు యొక్క అందాన్ని. కానీ బస్తీ ఏం చేసిందంటే ఒక వైపు చూస్తే బస్తీ ఎంతో చక్కటి తీర్మానం చేసింది, మంచి తీర్మానం చేసింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ద్రాక్షరసం చేత మత్తులై ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎట్లున్నారు? దాని దగ్గర ఉన్న వాళ్ళంతా ద్రాక్షరసం చేత ఎట్లున్నారు? మత్తులై ఉన్నారు. సరే పిలిచినప్పుడు వెళ్ళాల్సింది అది ధర్మమే. కానీ ఇంకోవైపు చూస్తే ఎంత చక్కటి పని చేసింది. రాణిగా ఉండడానికి కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడింది. కానీ ఒక మరి మతి స్థిమితం లేని ప్రజల మధ్యలో, మరి మద్యం చేత నింపబడినటువంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తన అందాన్ని ప్రదర్శించడానికి, తన సొగసును చూపించడానికి మాత్రం ఇష్టపడలేదు. కాబట్టి మనం చూస్తున్నాము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి సాతాను వచ్చినప్పుడు ఈ లోకం యొక్క మహిమలందరినీ చూపించాడు. ఎట్లు అహష్వేరోషు తన బస్తీ యొక్క, తన భార్య యొక్క అందాలందరినీ చూపించాలనుకున్నాడు తన సామంతరాలకు. ఆ విధంగానే ఈ యొక్క మరి ఈ సాధారణ యేసుక్రీస్తు ప్రభువు తెలిసినట్టు లోక మహిమలందరినీ చూపించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8, 9 వచనాలు, 10 వచనాలు. అందరి అబ్బాలు లేపిన కొండ మీద కై తోడుకుని పోగా ఈ లోక రాజ్యాలన్నీ వాటి మహిమను ఆయన చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసి వీటన్ని మీకు ఇచ్చానండి ఆయన చెప్పగా యేసు వారితో సాధారణ పొమ్ము ప్రభువుని దేవుడికి మొక్కి కాబట్టి ఏం చేస్తా ఉన్నా ఇప్పుడు తన అందమైనటువంటి తన దుష్టత్వంతో, తన దుర్మార్గంతో మరి నింపబడినటువంటి లోకమును తీసుకుని ఎంతో అందమైనదిగా మహిమలుగా చూపిస్తా ఉన్నాడు. ఈ లోకంలో దేవునికి మాత్రం ఈ లోకము నేత్రాశ, శరీరాశ, జీవితంతో నిండుల మీద కనబడుతుంది. కానీ అపవాదికి మాత్రము ఈ లోకము మహిమ కలిగిగా కనబడతాం. అపవాదికి ఎట్లా కనబడుతుంది? లోకము ఎలా కనబడుతుంది? మహిమ కలిగిగా కనబడుతుంది. యేసుక్రీస్తు వారికి ఎట్లా కనబడుతుంది? లోకము నేత్రాశ, శరీరాశ, ఈ లోకాన్ని తీసుకొచ్చి ప్రభు చూపిస్తారంటే చిప్పు అపవాది మీ దేవుడి మాత్రమే ఆరాధించాలా. కాబట్టి లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవనంలో నిండుకున్నటువంటి లోకం నాకు అవసరం లేదు. నా కొరకే లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవనంతో నింపబడినటువంటి ఈ లోకంలో నుండి నా కొరకే ఒక పవిత్రమైనటువంటి కన్యకను నేను ఏర్పరచుకున్నాను. నా కొరకే ఒక పవిత్రమైనటువంటి కన్యకను నేను ఏర్పరచుకున్నాను. వారెవరనగా జగత్తు పునాది వేయబడుకున్నప్పే క్రీస్తులో ఏర్పరచుకున్నటువంటి వారే పవిత్రమైన కన్యగా ఉంటా ఉన్నారు. వారే నా కొరకైనటువంటి వారిగా ఉంటా ఉన్నారు అని ప్రభు వాటితో మనం చూస్తా ఉన్నారు. కాబట్టి మనం మరి దేవుని ఎరిగినటువంటి వారి జీవితం కూడా ఇదే మరి మనం చూస్తాం. ఎందుకంటే వారు ఈ లోక సంబంధులుగానే జీవిస్తా ఉన్నారు. కేవలం ఈ లోకం అనుభవించడం కోసమే జీవిస్తా ఉన్నారు. ఈ లోక మహిమ కోసమే పాకులాడుతా ఉన్నారు. ఈ లోకంలో ఘనత కోసం మాత్రమే పాకులాడుతా ఉన్నారు. ఈ లోకాన్ని అధికంగా అనుభవించాలనే దానికోసమే వాళ్ళ శక్తిని, వాళ్ళ సమయంలో, వారి యొక్క డబ్బును, వారి యొక్క తలాంతులని అన్నింటినీ ఉపయోగిస్తా ఉన్నారు వాళ్ళు. అందుకే దేవుడు చెప్పబడింది 1 మీరు మీలో వదంతి కలదు, వదంతి కలదు. చాలేదు. మీ తండ్రి బాధ్యత ఏం చేస్తారంట? ఉంచుకున్నారట. ఒకప్పుడు మన జీవితం కూడా ఒకప్పుడు మన జీవితం కూడా అదే మన జీవితం కూడా యేసు ప్రభువు చెప్తారు, మీరు మీ తండ్రి యొక్క సంబంధులు అపవాది సంబంధులుగా ఉన్నారు. వాడి లోకంలో తన భార్యలాగా అలంకరించుకున్నాడు. తన దుష్టత్వంతో, తన దుర్మార్గంతో, తన యొక్క భయంకరమైన స్వభావంతో నింపివేసినాడు.
అయితే దుష్టత్వంతో, దుర్మార్గంతో, నేత శరీర జీవనంతో నింపబడినటువంటి ఈ లోకాన్ని ఒకప్పుడు మనం ఎంతో ప్రేమించినాం, ఎంతో ఆశించినాం, ఎంతో దీంట్లో పాపులైనా ప్రయాసపడ్డా, మన సమయం అందించిన, మన శక్తి అందించిన, మన కళాకారం అందించిన, మన యొక్క జ్ఞానం అంతా పెట్టినా దీన్ని సంపాదించుకోవడం కోసం, ఈ లోకం సంపాదించుకోవడం కోసం. అయితే ఇటువంటి భయంకరమైనటువంటి వారు మనల్ని నేర్చుకునేస్తూ ఒక నూతనమైన ముద్దగా మార్చినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తారు. మనల్ని ఒక నూతనమైన ముద్దగా మార్చడానికి ఎటువంటి నూతన ముద్ద అంట? దుష్టత్వం లేని నూతనమైన ముద్దగా ఆయన వాళ్ళను మార్చడానికి ఇష్టపడతా వచ్చింది. అంత మాత్రమే కాదు, పులిసినటువంటి పిండి, పాత ముద్ద పులిసినటువంటి పిండి దేనికి సూచనగా ఉన్నది? వేషధారకు సూచనగా ఉన్నది. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం. ఈరోజు తక్కువ మంది ఉన్నాము కాబట్టి ఆరాధనకి ఎక్కువసేపు వచ్చు కాబట్టి అందరం ఆరాధన చేయొచ్చు. లూకాసు వార్త 12వ అధ్యాయం. మొదటి వచ్చినాం. అందరిలో ఒకడు త్రొక్కు కొన్నట్టు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పాలి, పరిసయ్యుల వేషధారణను కురిసిన పిల్లల గురించి జాగ్రత్త. కాబట్టి వేషధారణగా జీవించిన బయటికి మంచి వాళ్ళగా ఉన్న లోపల అంతా కూడా చెడ్డ ఆలోచనలు, మన హృదయంలో, మన మనస్సులో చెడ్డ ఆలోచనలు, వేషధారులుగా మనము జీవించినటువంటి వారిని అయితే ఉంటాం. అందుకే లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో చెప్పబడింది, పులిసినటువంటి జీవితాలు ఎవరైతే కలిగి ఉన్నారో, వేషధారణ ఎవరైతే కలిగి ఉన్నారో వారు దేవుని దృష్టిలో పులిసిన పిండితో సమానంగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సమానంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, 12, 13, 14, 15 వస్తారు. లూకాసు వార్త 12వ అధ్యాయము 13, 14, 15. కాబట్టి మనం చూస్తా ఉన్నాము, ఒకడు వచ్చినట్టు యేసు దగ్గరికి వచ్చాయా, మా ఆస్తి అందరి మధ్యలో విభజించు, ఎందుకంటే నువ్వు న్యాయం చేస్తున్నావు, అందరికి నీతిని చేస్తున్నావు, యథార్థం చేస్తున్నావు, మాకు ప్రజలు ఆయన ప్రభు చేస్తున్నాడు, నన్ను ఎవరు మీద అధికారిగా నియమించాడని చెప్పి ప్రభు చేస్తున్నాడు. ఏ విధమైన లోకములకు మీరు ఏం చేయకూడదు అంటే, మేము ఒకప్పుడు ఈ లోక సంబంధులుగా మాత్రమే జీవించినాం, ఈ లోక సంపద మీద మన మనసు పెట్టుకున్నాం. ఒకప్పుడు ఈ లోక సంపదను ఎక్కువగా సంపాదించుట మన ఘనతగా ఎంచినాం. లోకత్వము పులిసిన పిండికి సాదృశ్యంగా ఉన్నది. లోకత్వము దేనికి సాదృశ్యంగా ఉన్నది? పులిసినటువంటి పిండికి సాదృశ్యంగా ఉన్నది. చాలా మంది దృష్టి మరి ఈ లోకంలో అధికమైనటువంటి సంపద కలిగి ఉండాలన్నదే వారి దృష్టి, వారి యొక్క మనసులో ఉంటారు. అటువంటి వారందరూ దేవుని దృష్టికి పులిసినటువంటి పిండితో సమానంగా కనబడతా ఉన్నారు. లోకులందరూ దేవుని దృష్టికి పులిసిన పిండితో సమానంగా కనబడతా ఉన్నారు. అందుకే ఎవరైతే మరి మనము దేవుని లెక్క చేయక ఈ లోక సంపద మీదనే, ఈ లోక సంబంధమైనటువంటి మంచి వాటి మీదనే, మానవుల దృష్టికి మంచిగా ఉన్నటువంటి వాటి మీదనే మనం దృష్టి పెట్టుకున్నాం. 19లో వచ్చిన 12వ అధ్యాయం, నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. ఆస్తి లోక సంబంధమైనటువంటి ఆస్తి, పనికిరాని ఆస్తి. చచ్చిపోయినప్పుడు ఒక చిల్లిగా కూడా పెట్టారు పిల్లలు. మన ముక్కుకి, మన చెవుకి, మన మెడలో, మన కాళ్ళు లెక్క ఉన్నటువంటి వాటిని కూడా మనం ఒలుచుకుని వెళ్ళిపోతారు. కొంతమంది బంగారం, మరి వారసులు కూడా బంగారం చేయించుకుంటారు. కొంతమంది అంత బంగారం సంపాదిస్తారు, కిలోలో, అరకిలోలో సంపాదిస్తారు, జాగ్రత్తలో పెట్టుకుంటారు. ఆ సంపాదించినంతా కూడా వాళ్ళుకొని సమాధిలో పెట్టుకుంటారు. పాత రోజుల్లో రాజుల బంగారము, రాజుల వాటి బంగారం వస్తుందని వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళతో పాటు సమాధుల్లో పెట్టేవారు. వాళ్ళు ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం, 1500 సంవత్సరాల క్రితం వాళ్ళు సమాధుల్లో పెడితే ఈ తరం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సమాధుల్లో దొరికి వాళ్ళ బంగారం తీసుకుని బంగారం సంపాదించిన ఎంత దుర్మార్గం చూస్తారు. కాబట్టి మనం చూస్తా ఉంటారు.
కాబట్టి మనం సంపాదించే భూలోక సంబంధమైనటువంటి మనసు కలిగి ఉండొచ్చు. కాబట్టి లోపులుగా జీవించిన లోపులందరూ దేవుని దృష్టికి ఎటువంటి వారంటే పులిసిన పిండితో సమానమైనటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఒకప్పుడు మన హృదయంలో ఈ భూలోక సంబంధమైన ఆస్తిని సంపాదించడానికై గొప్పవారిని ఎంచబడాలని, కలిగిన వాటితో తృప్తి లేకుండా గొప్పవారిని ఎంచబడాలని మన మనసులతో మనం నింపబడినటువంటి వారు, అటువంటి తలంపులు మనము కలిగినటువంటి వారిలో ఉండవచ్చు. మన హృదయం నిండా లోక సంబంధమైనటువంటి కోరికలే. చూడండి, దేవుని దృష్టికి ధనికులు కాక దేవుని దృష్టికి లోపులుగా కనబడినాం. 21 వచ్చినాం 12:21. దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు. దేవుని ఎడల ధనికులు కాక మన కోసం సంపాదించుకున్నాను. అటువంటి వారందరూ లోపులందరూ మన దేవుని దృష్టికి మరి పులిసిన పిండితో సమానంగా కనబడతా ఉన్నాడు. 34 వచ్చినాం 12:34. కాబట్టి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ధనం మీద అత్యాశక్తితో మనము జీవించినటువంటి వారు ఉంటాం. కాబట్టి ఇటువంటి పులిసినటువంటి పిండిగా మనము దేవుని దృష్టి కనబడి ఇంతగా పులిసిన దుష్టత్వము, దుర్మార్గత, దుర్బీజులుగా, దోషభరితమైన జనముగా, పాపిష్టి జనముగా, దేశదారులతో లోపులుగా మనము జీవించి ఈ లోకమునే అధికంగా అనుభవించాలనేటువంటి ఆశతో జీవించినటువంటి మనల్ని, భారవేయబడవలసినటువంటి మనల్ని ప్రేమల దేవుడు ప్రేమించినటువంటి వాడైనా ఇదివరకే మనకు తీర్పు తీర్చబడింది. ఏం చెబుతుందండి? ఇదివరకే మనకు ఏం చేయబడింది? ఇదివరకే తీర్పు తీర్చి తిని మనకి ఇదివరకే తీర్పు తీర్చబడి ఉన్నది. ఇదివరకే తీర్పు తీర్చబడింది. 5వ అధ్యాయంలో వచ్చిన ఆఖరి భాగం. ఇదివరకే ఇటు కార్యములు ఇలాగూ చేసిన వారి గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఏంటా తీర్పు అంటే పారవేయబడి కాల్చివేయబడవలసినటువంటి తీర్పు మన విషయంలో ఇదివరకే తీర్చబడింది. ఎందుకంటే పులిసినటువంటి జీవితాలతో ఎవరు దేవుని దగ్గరికి రాలేరు. అయితే మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుని పిల్లగా జీవించాలని, దుర్బీజులుగా కాదు, దుష్టులుగా కాదు, దుర్మార్గులతో కాదు, దోషమైన జనంగా కాదు, పాపిష్టిగా కాదు, పవిత్రమైన వారంగా మనము జీవించాలనేది దేవుని ఉద్దేశమే. అందరిపై ప్రేమ కలిగినటువంటి దేవుడు తన కుమారుని నీకోసం నాకోసం ఈ భూలోకంలోకి పంపించినటువంటి వాడు పంపించి మనల్ని క్రొత్త ముద్దగా మార్చడానికి ఆయన తన కుమారుని పస్కా బలిగా ఆయనను అర్పించినట్టుగా మనం చూస్తాం. 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిసిన పిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఒకటి ఆయన వధించబడినాడు మన కోసం. ఏం చెప్పాడు? మనలో పులిసిన దానికి అందరికీ ఆయన ఆ పులిసినందరినీ తీసివేసి మనల్ని పవిత్రపరచడకే, కొత్త ముద్దగా చేయడకై ఆయన మనల్ని వధించబడేటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువు వధించబడ్డ ద్వారా మనం ఒక కొత్త ముద్దగా మార్చివేయబడ్డాం. నడిలే మొదలుకొని అరికాల వరకు ఒక కొత్త ముద్దగా మనము చేయబడినటువంటి వారంగా ఉంటారు. ఒక కొత్త ముద్దగా చేయబడినటువంటి వారంగా ఉంటారు. ఎట్లా చేయబడ్డాం? క్రీస్తు యేసు ప్రభువు రక్తము ఆయన కల్వరిలో వధించబడ్డాడు. ఆయన కాచిన రక్తం ద్వారా మన ప్రతి పాపము కడగబడింది. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. యేసు రక్తము ప్రతి పాపమును మనం కడిగి పవిత్రులుగా చేయును. కాబట్టి యేసు అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపమును మనం కడిగి పవిత్రులుగా, యేసుక్రీస్తు వారి కల్వరిలో దాచిన ఆ రక్తము మనల్ని పవిత్రపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనల్ని సంపూర్ణంగా పవిత్రపరిచింది. ఇంకా పవిత్రపరిచి ఏం చేస్తున్నదంటే చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 30-31 వచ్చిన చదండి. క్షమించండి, 15వ అధ్యాయం 30-31 వచ్చిన. యోహాను సువార్త 15వ అధ్యాయం 30. క్షమించండి, మత్తయి సువార్త 15:30. బహుజన సమూహంగా ఆయన గుడ్డివారు, మూగవారు, అంగహీనులు, మొదలైన అనేకులను
ఆయన పాదం మీద పడవేసి ఆయన వారిని స్వస్థపరచను, మూగవారు మాట్లాడుతూ, అంగహీనులు బాగుపడ్డయును, కొండవారు రక్షణను, గుడ్డివారు చూచును, జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇంత మునుపు మన చేతుల్లో ఉన్నటువంటి లోపాలన్నీ, చేతులు, కాళ్ళు, కళ్ళల్లో ఉన్నటువంటి లోపాలన్నీ అవి ఇప్పుడు సరి చేయబడినట్టుగా మనం చూస్తాం. ఎవరు సరి చేస్తున్నారు? మన కొరకై పస్కాలుగా అర్పించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన పాద సన్నిధిలోకి వచ్చినప్పుడు అక్కడ రాయబడింది, ఏం చేశారంట? వీరందరూ గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులు తీసుకొచ్చి ఎక్కడ పడేస్తారంట? ఏం చేశారు? ఆయన పాదాల దగ్గర. ఇంకా వీళ్ళ విషయం నువ్వే పట్టించుకో, మేము వీళ్ళని పట్టించుకోలేదు. ఏం చేస్తాము? మేము వీళ్ళని ఏం చేయలేదు, మేము వీళ్ళని పట్టించుకోలేదు, మాకు అవసరం లేదు వీళ్ళు. ఇంకా నీ ఇష్టం, వీళ్ళని ఉంచవచ్చు, నీ ఇష్టం లేకపోతే అట్లా వీళ్ళు వేసుకున్న పాదాల దగ్గర గుడ్డివారు అంటే వీళ్ళందరినీ తీసుకొని పడేస్తే మరి ఈ పురుషులే కావాలి నాకు. ఎవరు కావాలా? ఈ పురుషులే కావాలా? పనికిరాని వాళ్ళే కావాలి. వీళ్ళని చూడ నేను అద్భుతంగా ఎట్లా మారుస్తాను అని చెప్పి దేవుడు వీళ్ళలో ఉన్నటువంటి గుడ్డితనమును, మూగతనమును, అంగహీనత్వమును దేవుడు మొదలైన అనేకమైన వాటిని ఏం చేస్తున్నాడు? ఒక మాటలో ఆయన బాగు చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే గుడ్డివారు, ఇదే మూగవారు, ఇదే అంగహీనులు ఇప్పుడు ఎలుగెత్తి దేవుడిని ఆరాధిస్తా ఉన్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త ముద్దగా చేపట్టారు. రోగులకు రాసినట్టుగా 8వ అధ్యాయం మొదలు వస్తాం. రోమా 8వ అధ్యాయం మొదలు వస్తాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. కాబట్టి శిక్ష క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. మునుపు మనము మన జీవితంలో పాడు చేస్తున్నాము పాపములు పెట్టి. అయినా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఏ శిక్ష లేకుండా యేసుక్రీస్తు ప్రభువు మన శిక్షణంతటిని తన మీద వేసుకుని మన కొరకైనటువంటి పశ్చాత్తాపంగా ఆయన తను కలవరిలో అర్పించుకున్నాడు. మన దోషములను పరిహరించబడుతున్నాయి, మన పాపములను క్షమించబడుతున్నాయి, మన లోపములను సరిచేయబడుతున్నాయి, మరి మనలో నూతనమైన సృష్టిగా చేయబడుతున్నాయి. ఆయన తన పశ్చాత్తాపంగా పరలోకముగా కలవరిలో శిలువలో అర్పించుకున్నాడు. 2 కొరింథీయుల 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉండేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. కాబట్టి కొత్తగా చేయబడ్డారు. ఇప్పుడు నూతనమైన ముద్దగా మనం మార్చబడ్డాం. మన మూగతనము, మన గుడ్డితనము, మన అంగహీనత, మన బుద్ధిహీనత, మన అవివేకం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువులో క్షమించబడి ఇప్పుడు మనలో ఉన్న పులిసినటువంటి తత్వం అంతటి కూడా ఆయన తీసివేసినటువంటి వాడై ఉన్నాడు. మార్క్స్ వార్త 3వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. వాడి యొక్క కన్నులను ప్రభు బెత్సైదా వాడైనటువంటి వాడు ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క గుడ్డివాడి యొక్క కన్నులను దేవుడు తెరిచినట్టుగా మనం చూస్తాను. అది కూడా మార్క్స్ వార్త 8వ అధ్యాయం మనం చూస్తే 22వ వచనం వచ్చింది. అక్కడ దేవుడు వారి కళ్ళను తెరిచినట్టుగా మనం చూస్తాం. అందువల్లనే కాదు, ఇప్పుడు ప్రభు మనకు ఒక నూతనమైన మనస్సు హృదయాన్ని ఇచ్చిస్తున్నాడు. యేసుకెళ్ళిన 36:26 నుండి నేను మీకు మాంసపు గుండెను ఇచ్చాను. చదువున్న మాట, రాతి హృదయం తీసుకేసి ఏం ఇచ్చినాడు? మాంసపు గుండెను మనకు ఇచ్చిన్నాడు. యేసుకెళ్ళిన 36 అధ్యాయం 26 వచనం. నూతన నిర్మించను, నూతన స్వభావం మీకు కలగజేసను, రాజులను తీసివేసి నూతన హృదయము, నూతన స్వభావము, రాజులని మాంసపులను ఆయన మనకి నూతన స్వభావం. ఇంతకుముందు మన హృదయం నిండా లోకాశ చేరికాశలు, మరి మన స్వభావం నీచమైనదిగా లోకంలో లేక శరీరాశ జీవనంలో లేకుండా ఇప్పుడైతే మన స్వభావము సంపూర్ణంగా మార్చింది. ఎప్పుడైతే పైన వారిని అపేక్షించేవారుగా మనం చేయబడినటువంటి వారు సంపూర్ణంగా నూతనపరచబడినాం. సంపూర్ణంగా ఇదివరకు పాపము చేయడం మన పాదాలు పరిగెత్తినాయి రోమా 3వ అధ్యాయం ప్రకారం. ఇప్పుడైతే మన చీల మండలంలో ఒక నూతనమైన శక్తి వచ్చింది. అపోస్తుల కార్యాలు
అపోస్తలుల కార్యాలను మనం చూస్తే అక్కడ ఒక చీల మండలంలో మనం శక్తి పొందినటువంటి ఒక కుంటివాడిని మనం చూస్తా ఉన్నాం. వాడు చీల మండలంలో శక్తిని పొందిన తర్వాత వాడు వెంటనే దేవాలయంలోకి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము. వాడు కుడి చేయి పట్టుకుని లేవనెత్తను, వెంటనే వాడి పాదంలో చీలమండలంలో ఏమైందంట బలం పొందినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు బలం పొందినాడు? నేను ఎక్కడికి వెళ్ళాడు? నేరుగా సుందరుడు దేవాలయంలోనికి వాడు వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు? వాడు దిగులు లేచి నిలిచి నచ్చదు, నిల్చుచు గంతులు వేయచ్చు, దేవుని స్థుతించు, వారు కూడా దేవాలయంలో. ఇప్పుడు మనం నూతనమైన ముందుగా చేపట్టాం. మన చీలమండలంలో శక్తి వచ్చింది, పాలకులలో చీలమండలంలో శక్తి వచ్చింది. అది మాత్రమే కాదు, దేవాలయంలో వెళ్ళే వారు మాత్రమే కాదు కానీ, దేవునికి వచ్చే వారుగా మాత్రమే కాదు కానీ, ఇప్పుడు మనం లోకంలో ఉన్నా కూడా క్రీస్తు అడుగుజాడలను అనుసరించి నడిచేవారుగా మనం మార్చివేయబడినాం. 1 పేతురు 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 22 వచ్చిన 1 పేతురు 2వ అధ్యాయం 22 వచ్చిన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు ఆయన అడుగుజాడలో దేవుని ఇంటికి వచ్చిన వారుగా మాత్రమే కాదు, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం ద్వారా, 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం ద్వారా లోకంలో మనం ఉన్నప్పటికీ కూడా మరి ఈ లోకాన్ని అమితంగా ప్రేమించి లోకాన్ని సంపాదించుకుంటూ లోకంలో ఆశిస్తూ జీవిస్తున్నటువంటి వారి మధ్యలో కూడా ఇప్పుడు మనము వారిలాగా జీవించడం లేదు కానీ కేవలం క్రీస్తు అడుగుజాడలను అనుసరించి నడుచుకునేటువంటి వారుగా మన జీవితాలు మన పాదాల్లో అటువంటి నూతనమైన మనలో స్వభావం వచ్చింది, మన పాదాలలో వచ్చింది, దాని తర్వాత మన హృదయంలో వచ్చింది నూతన స్వభావం, మన చేతులలో వచ్చింది నూతన స్వభావం, మన కన్నులలో వచ్చింది మన స్వభావం నూతన స్వభావం. అది మాత్రమే కాదు, ఈ స్వభావమును మనం కలిగి ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మల సంచకమును తన స్వభావంతో దైవిక స్వభావంతో నిండినటువంటి క్రీస్తు ఆత్మను ఇటువంటి నూతన స్వభావం కలిగి ఉంటాయి. ఆయన తన ఆత్మతో మనల్ని ముద్రించినాడు. ఇప్పుడు ఆ ఆత్మ స్వభావము మనము మన కలిగి ఉన్నటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఆత్మ స్వభావం మనము కలిగి ఉన్నాం. అందుకే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో చెప్పబడింది ఏమిటంటే మీరు ఆత్మ స్వభావం కలవారు అని చెప్పి అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇప్పుడు దేవుని ఆత్మిక స్వభావంలో మనం పరిపూర్ణంగా నడినెత్తి వరకు అరికాల వరకు మనం ధరించినటువంటి వారంగా ఉంటారు. ఇదివరకైతే ఈ స్వభావం మనకి లేదు. ఇప్పుడైతే మరి యేసుక్రీస్తు వారి రక్తము, యేసుక్రీస్తు వారు మన పస్కాబలి మన పస్కాబలిగా మరి బంధించబడ్డ ద్వారా, ఆయన బంధించబడినటువంటి శిలువ రక్తం ద్వారా మన పాపములన్నీ కడగబడ్డ ద్వారా, అది మాత్రమే కాదు దోషములు, దుష్టత్వము, మలినము మరి అది మాత్రమే కాదు ఏ లోకము మీద ఆశ లోపులుగా మరి అది మాత్రమే కాదు ఇంకా వేషధారులుగా మన జీవితం ఉన్నప్పుడు ఉంటా వచ్చింది. అటువంటి వారి మీద మనల్ని యేసుక్రీస్తు వారు కలవసులో వధించబడి ఆయన వధించబడినటువంటి శిలువ రక్తం చేత మనల్ని కడిగి మనల్ని పులిసినటువంటి పిండి ముద్ద అయినటువంటి మనల్ని ఒక నూతనమైనటువంటి ముద్దగా ఆయన మార్చినాడు. ఈ నూతనమైన ముద్దగా మార్చకే ఆయన తన కలవసులో తన రక్తమంతా కార్చాల్సి వచ్చింది. ఆ రక్తంలో మన ప్రతి పాపమును తీసివేసినాడు. మన దోషములు, వేషధారణ, దుర్మార్గత, మరి లోకత్వం అంతటి కూడా ఆయన తీసివేసి దుర్బీజులుగా ఆయన మనల్ని సంపూర్ణంగా పవిత్రపరిచినటువంటి వాడుగా ఉంటారు. పవిత్రపరచబడిన వారందరికీ, యేసు రక్తంలో కడగబడిన వారందరికీ ఇప్పుడు తిరిగి వారు పాత ముద్దగా మార్చబడుకుంటున్నట్టుగా తన ఆత్మచేత వారిని ముద్రించి ఆత్మ స్వభావంలో మనం నడుచుకున్న వారిగా ఇప్పుడు మనం మార్చినటువంటి వాడు
ఇప్పుడు ఆత్మ స్వభావం కలిగినటువంటి మనము ఒక నూతన ముద్దని మనం ధైర్యంగా చెప్పగలిగినటువంటి వారంగా ఉండాలి. మన నూతన ముద్రగా చేతిలో క్రీస్తు యేసులో అర్థముతాను పస్కావలిగా కలవరిలో అర్పించుకున్నటువంటి వాడే ఉంటాడు. ఉదయకాల సమయంలో ఎలుగెత్తి ప్రభావంలో నూతన ముద్రగా చేసినారు. నాలో దుష్టత్వం తీసినావు, నాలో దుర్మార్గతను తీసివేసినావు, నాలో దేశరాజ్యాన్ని తీసివేసినావు, నాలో లోకాన్ని తీసివేసినావు, నాలో లోకంలో లోకం కొరకైనటువంటి ప్రతి విధమైనటువంటి ఆశను తీసివేసినావు, ఈ లోకం గంట కొరకైనటువంటి తీసివేసినావు. ప్రభా నన్ను ఇటువంటి పులిసిన నన్ను ఒక నూతనమైన ముద్రగా మార్చండి. పాలనటువంటి నన్ను, కాల్చబడవలసినటువంటి నన్ను, ఇదివరకే తీర్పునిచ్చబడినటువంటి నన్ను నీవు క్షమించినావు. నా పస్కాలుగా ఖర్చులు బలించబడినావు. ఆ బలించబడిన రక్తం చేత నా దోషములంతటినీ నా పాపములంతటినీ కడిగేసిన పవిత్రపరిచినావు. పవిత్రపరిచి నన్ను ఒక నూతన ముద్దుగా చేసి నీ ఆత్మను నాకు అనుగ్రహించి ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తిగా మార్చున్నాను. ఇప్పుడు నేను యథార్థంగా ఒక నూతన ముద్దుగా చేయబడింది. నేను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాను. ప్రభుని ఎలిగెత్తి మనము ఆరాధించగలిగే వారంలో ఉంటాము.